తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జరుగుతున్నటువంటి అంశాలపైన బీఆర్ఎస్ ఫోకస్ చేస్తూ ఉంది, వాటిపైన క్వశ్చన్ చేస్తూ ఉంది. ఫస్ట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అమృత్ టెండర్లలో 1000 కోట్ల టెండర్లు వామర్కి రేవంత్ రెడ్డి దక్కించుకున్నాడు. తర్వాత మూసి, తర్వాత లగచెర్ల, హెచ్సియు, రీసెంట్గా కొన్ని సంబంధించినటువంటి హెల్త్ పాలసీలో ఇట్లా అన్ని విషయాలపైన ఫోకస్ చేస్తూ ఉంది. మరొక అంశాన్ని అవినీతికి సంబంధించినటువంటి అంశంలో బాగానే దీన్ని చూడాలి, ముఖ్యమంత్రిగా ఆయన రాజీనామా అయ్యాలి, అర్హత లేదు అనేటువంటిది క్రిషాంక్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు అలిగేషన్ చేస్తూ ఉన్నారు. దాంట్లో టెసరాక్ట్ సంబంధించినటువంటి కంపెనీ దానికి కేటాయించిన భూములపైన క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. మాట్లాడదాం, ఎట్లా మీ దృష్టికి వచ్చింది, ఎప్పుడు దీన్ని స్థాపించారు, ఏమేమి అంశాలు తెరపైకి వచ్చాయి? ప్రధానంగా ఇది దృష్టిలోకి రావడానికి ఏంటంటే యుఎస్ అండ్ ఇండియా స్ట్రాటజిక్ ఫోరంలో మొన్న సమావేశం జరిగినప్పుడు ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా అనుముల కొండలరెడ్డి గారిని అందులోకి తీసుకున్నారు. యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం అని అంటే మరి తను చాలా పెద్ద వ్యాపారవేత్తనే అయితేనే అందులో ఉంటారు. మరి ఏమి ఉందబ్బా అని చూస్తే అందులో ఏంటంటే టెసరాక్ట్ అనే ఒక కంపెనీ మొదలుపెట్టారు. అయితే టెసరాక్ట్ కంపెనీ గురించి దాని యాన్యువల్ రిపోర్ట్ని మేము సేకరించినాం. ఇది దాని యాన్యువల్ రిపోర్ట్. షాకింగ్ ఏంటంటే యాన్యువల్ రిపోర్ట్లో ఏమని రాసుంది అంటే ఒక్క ఎంప్లాయీ కూడా లేరు. ఈ కంపెనీకి ఒక్క ఎంప్లాయీ కూడా లేరు. ఈ కంపెనీ మొదలైంది కేవలం ₹1,00,000 మాత్రమే. అయితే ఈ కంపెనీ అడ్రస్ చూసినాం. ఈ కంపెనీ అడ్రస్ చూస్తే ప్లాట్ నంబర్ 1 శ్రీకృష్ణానగర్ రోడ్, కిష్టారెడ్డిపేట్, పటాన్చెరులో ఉంది. నిజంగానే ఇంకోటి ఏంటంటే ఈ కంపెనీ ఏం చెప్పుకుంటుందంటే ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్స్ చేస్తూ ఉంటుందంట ఈ కంపెనీ. ఇప్పుడు ఈ కంపెనీకి డిపిఐఐటి లైసెన్స్ కూడా లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే డిఫెన్స్కి సంబంధించి ఏరోస్పేస్కి సంబంధించి ఏదైనా చేయాలి అని అంటే డిపిఐటి యొక్క లైసెన్స్ ఉండాలి. దీనికి అది లేదు. సో వీళ్ళు కిష్టారెడ్డిపేట ప్లాట్ నంబర్ 1లో వీళ్ళు నడిపిస్తున్నారు. ఏంటి తప్ప నిజంగానే ఎంత సీరియస్గా ఉంది అని అనుకుంటే ఇది ఆ యొక్క రెసిడెన్స్. వాళ్ళు అనుకుంటున్న ఏదైతే కిష్టారెడ్డిపేట ఇవ్వండి, ఇది కిష్టారెడ్డిపేట రోడ్ నంబర్ 1 శ్రీకృష్ణానగర్ రోడ్. అందులో ఆ లేన్లోకి వెళ్ళి చూస్తే ఇది వీళ్ళు చెప్పుకుంటున్న ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ యొక్క ఈకోసిస్టమ్స్ నడుస్తున్నది ఈ ఇంట్లోనంట. షాకింగ్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఆ యొక్క కంపెనీకి ఇలా 100 కోట్ల ప్రైమ్ భూమిని గేట్వే ఆఫ్ 4th సిటీ ఏదైతే రావిర్యాలలో ఉన్నదో అక్కడ 100 కోట్ల భూమిని ఈ యొక్క షెల్ కంపెనీకి ఇచ్చారు. ఎందుకు? చైర్మన్ అనుముల కొండలరెడ్డి గారి. ఇప్పుడు ఇందులో మల్టిపుల్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటేమో మీరు షెల్ కంపెనీలు, బోగస్ కంపెనీలు చేసి మీరు ఏంటంటే పాపం అమెరికాని, విదేశాలను కూడా మోసం చేసి మీ నల్లధనాన్ని వైట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. నంబర్ 1, ఎందుకంటే అసలు ఆ ఫెసిలిటీయే లేదు. నంబర్ 2, ఇంకొకటి ఏంటిదంటే ఇది అధికార దుర్వినియోగం కాదా? ముఖ్యమంత్రిగా ఈ దేశంలో ప్రతి మంత్రి, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రులు అందరూ కూడా చేసే ప్రమాణ స్వీకారం ఏంటిది? ఎలాంటి పక్షపాతం లేకుండా వాళ్ళు వాళ్ళ బాధ్యతను నెరవేరుస్తారనేసి ప్రమాణ స్వీకారం చేస్తారు. మరి ఇక్కడ మీరు పక్షపాతమే కదా. మంత్రిగా పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ఏమని చెప్తుంది 1951 చాలా స్పష్టంగా మీరు మీ కుటుంబ సభ్యులకు చేసి పెడుతున్నారు ఇక్కడ. సో ఇట్లాంటి అలిగేషనే ఇంకొకటి రీసెంట్గా కూడా జరిగింది. మీరు అలిగేషన్ చేసినప్పుడే రాఘవ కన్స్ట్రక్షన్కి సంబంధించి పొంగులేటి మీద మీరు ఆరోపణ చేశారు. పొంగులేటి రెస్పాండ్ అయ్యిండు, అది మా భార్య నా కొడుకు పేరు మీద ఉంది, నేను గతంలో డైరెక్టరు, నేను రిజైన్ చేసినా, నాకు సంబంధం లేదనేటువంటిది. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి కానీ ఆ కుటుంబ సభ్యులకు సంబంధం ఉంటే నాకేం సంబంధం, ముఖ్యమంత్రికి డైరెక్ట్ కాదు కదా, అలా బ్రదర్ ఆయన బిజినెస్ చేసుకుంటే నాకేం సంబంధం అనేటువంటిది కూడా వస్తుంది అక్కడ నుంచి. నంబర్ 1, దాని తర్వాతనే మీరు అన్న ఎపిసోడ్ తర్వాతనే కూల్చివేతలు జరిగినాయి కదా. బీఆర్ఎస్ రేస్ చేసింది కాబట్టి ఆ ఇల్లీగల్ మైనింగ్ని వెళ్ళి హైడ్రానో ఎవరో పోయి మొత్తం కూల్చేసారు కదా. ఎవరు రేస్ చేసిరు? అది బీఆర్ఎస్ రేస్ చేసినందుకే నంబర్ 1. నంబర్ 2, ఇది బిజినెస్ కాదు, ఇది అలొకేషన్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్. ప్రభుత్వంలో టాప్ కుర్చీలో కూర్చున్నది ఎవరు? ముఖ్యమంత్రి గారు. అలాట్మెంట్ చేసింది ఎవరు? ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం. జరిగింది లాభం ఎవరు? సొంత తమ్ముని కంపెనీకి. అది కూడా షెల్ కంపెనీ, అది కూడా ఒక చిన్న ఇంట్లో నడిపించుకునే దాని పేరు మీద ఉన్న కంపెనీకి ఇవాళ మేము చేసినామని అంటున్నారు. సో మీరు ఫెసిలిటీ ఉందా లేదు, మాకు 100 కోట్లు మేము దాంట్లో పెట్టుబడులను తీసుకొని వస్తాం, ఇవన్నీ కాదు క్వశ్చన్. ప్రధానంగా ముఖ్యమంత్రి గారు తన అధికార దుర్వినియోగం చేశారు కాబట్టి ఇలా 4th సిటీలో ఎన్ని చేసినరో ఎట్లా బయటపడాలి,
షోదా కన్స్ట్రక్షన్స్ కప్పేసిర్రు విచారణ చేయకుండా. ఎందుకు మనం చూడలేదా బట్టి విక్రమార్క గారికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, రేవంత్ రెడ్డి గారి జరిగిన బొగ్గు విషయం మీద పంచాయతీ చూడలేదా? దాని మీద ఏమైనా విచారణ జరిగిందా? సైలెంట్ అయిపోయింది. ఛానల్లో కొట్లాట చూసినాం, ఉప ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ చూసినాం, విచారణ కాలేదు. అంటే ఎందుకు ఇప్పుడు వాళ్ళ దానిపైన విచారణ కాలేదు? నైని కోల్ బ్లాక్ పైన బట్టి విక్రమార్క మీద, అన్నట్టు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద, ఇంకో కొంతమంది మీద ఆరోపణలు వచ్చినాయి. వాళ్ళ మీద చర్యలు లేవు కాబట్టి ఈయన మీద కూడా ఎవరు అడగొద్దని. ఎగ్జాక్ట్లీ, వాళ్ళే ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వంలో కూర్చున్న పెద్దలే దొంగలుంటే ఇక విచారణ ఎవరు ఆదేశిస్తారు? సిట్ చేస్తుందా? సజ్జనార్ గారు ముఖ్యమంత్రి గారి మీద చేస్తారా? ఏసీబీ చేస్తుందా ముఖ్యమంత్రి గారి మీద? మరి మీరు ఏమడుగుతారు ఇప్పుడు? నైతికంగా రాజీనామా చేయాలని అడుగుతున్నారు. అదేనా పరిష్కారం, లేకుంటే ఎంక్వైరీ చేయాలన్నా సెంట్రల్ కానీ స్టేట్ కానీ ఇంకోరైనా స్పెషల్ బాడీ కానీ? ముఖ్యమంత్రి గారు రాజీనామా చేసిన తర్వాత సిట్టింగ్ జడ్జితోని నిష్పాక్షిక విచారణ జరగాలి. ఎందుకంటే విచారణకు సిట్టింగ్ జడ్జిని వేసినా కూడా ముఖ్యమంత్రి గారు అట్లాగే కొనసాగిస్తే కూడా వారు ప్రెషర్ పెడతారు. ఇంకొకటి మీరు అన్నట్టు కేంద్రం, నిన్న మేము ఇది రేస్ చేస్తున్నప్పుడు అరవింద్ ధర్మపురి గారు బీజేపీ ఎంపీ ట్వీట్ చేసారు దీని మీద. మేమనేది ఏంటంటే ట్వీట్లు చేసుడు కాదు, మీరు కేంద్రంలో ఉన్నోళ్ళు పెట్టండి సిబిఐ విచారణ దీని మీద. వారి మీద విచారణ జరగాల్సిందే 100%. మిస్యూజ్ ఆఫ్ ఆఫీస్ అని ఇప్పుడు సిద్ధరామయ్య గారి మీద కూడా అక్కడ కర్ణాటకలో MUDA ల్యాండ్స్ ఇస్తున్నారు అనేసి వచ్చినప్పుడు వారు కూడా ఏదో వాపసు ఇవ్వడము, విచారణ ఇవన్నీ కూడా అయినాయి వారి మీద కోర్టు కేసు కూడా అయింది దీని మీద. వాళ్ళ మెసేజ్ అన్ని రిటర్న్ ఇచ్చింది అని వార్తలు. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ రేపు క్యాన్సిల్ చేస్తారు కావచ్చు అలొకేషన్, కానీ దొరికింది ఒక్కటి మాత్రమే. 4th సిటీలో ఇంకెన్ని చేసిండ్రో, ఎన్ని కప్పిపుచ్చేస్తారో ఎవరికి తెలవాలి. డెకెన్ సిమెంట్స్ మీకు గుర్తుంది కదా, మంత్రి గారి కుమార్తె రోడ్డు మీదకి వచ్చి 300 కోట్ల బెదిరింపు కేసు డెకెన్ సిమెంట్స్ అని చెప్పారు. టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఒక మంత్రి ఇంటికి వెళ్ళిర్రు అరెస్ట్ చేయడానికి OSDని. ఏమైందా కేసు? FIR అయిందా? అరెస్ట్ అయిందా? ఏమన్నా విచారణ ఏమన్నా తెలియదా? రేవంత్ రెడ్డి గారి విషయం కూడా ఇలాగే ఉంటుంది. అందుకే ముఖ్యమంత్రి గారు తప్పుకోవాలి. గింత మిస్యూజ్ ఆఫ్ ఆఫీస్ మేము అందుకే చెప్తున్నాం. ఇందిరాగాంధీ గారు అధికార దుర్వినియోగం చేసినప్పుడు అలహాబాద్ హైకోర్టు వారిని బర్తరఫ్ చేసిర్రు. ఇక్కడ నేరుగా కరప్షన్ చేస్తున్నారండి. 100 కోట్ల తెలంగాణ ప్రభుత్వ భూములను ఇవాళ అన్నదమ్ములకు అప్పచెప్తే ఇక ముఖ్యమంత్రి కుర్చీని అన్నదమ్ముల కోసమా, మీ వ్యాపారాల కోసమా, మీ షెల్ కంపెనీల కోసమా, నల్లధనాన్ని విదేశాలకు పంపించి తెల్లధనం చేసుకోవడానికి నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రి అయినవా అని సూటిగా అడుగుతున్నాం మేము. కృష్ణ గారు మీకు ఇవన్నీ ఎట్లా ఇన్ఫర్మేషన్ ఎట్లా దొరుకుతూ ఉంది? ఇవన్నీ ఇంతకుముందుకు మీరు గతంలో కూడా ముఖ్యమంత్రి కుటుంబము, ప్రభుత్వాన్ని జరుగుతున్న విషయాలపైన టార్గెట్ చేసినందుకు మిమ్మల్ని జైలుకు పంపారు. వాళ్ళు చేయగలిగేది అది ఒక్కటే. నిన్న కూడా మేము ఇది ట్వీట్ చేయడం మొదలు పెడితే మేము మళ్ళీ నిన్ను జైలుకు పంపుతామని ఇక కొంత వాళ్ళ ఉంటారు కదా పట్టెగాన్లు, వాళ్ళందరూ అదే చేస్తున్నారు. ఇందులో స్ట్రైట్ అండి మధు గారు, ఇది సరే మేము ఉంటామా, మమ్మల్ని లోపటేస్తారా, మేము మాట్లాడగలుగుతామా? యాజ్ అ జర్నలిస్ట్ మీరు కూడా ఆలోచించండి. ఇది యాన్యువల్ రిపోర్టు మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్లో MCAలో డౌన్లోడ్ చేసి తీసుకున్నది. ఇందులో అడ్రస్ ఉన్నది. ఈ అడ్రస్కి నిన్న మా వాళ్ళని పంపించినాం. సింపుల్గా మీరు కూడా వెళ్ళండి. పబ్లిక్ డొమైన్లో ఉంది, ఎవరైనా చూడొచ్చు. ఇదైతే ఓపెన్గా ఇగోండి, ఇది పబ్లిక్ డొమైన్లో ఉన్నది. ఆ అడ్రస్కి మీ కెమెరా తీసుకొని వెళ్ళండి. ఆ కెమెరా తీసుకొని ఇదా తెలంగాణ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ టెజరాక్ట్ అడ్వాన్స్ ప్రైవేట్ సిస్టమ్స్ లిమిటెడ్ గిదా అని మీరు డైరెక్ట్గా పోయి చూడండి. మేము ఛాలెంజ్ చేస్తున్నాం. ఇంకోటి, మేము ప్రతిసారి మేము అడుగుతాం, వాళ్ళు ఏం చేస్తారు? కేసులు ఇస్తారు కానీ కనీసం సమాధానానికి వస్తారా? లేదు. మీరు ఎవరినన్నా పెడతారా? ఎవరన్నా MP వాళ్ళ కొత్త మీడియా చైర్మన్ ఉన్నారు కదా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, వారికి సవాల్ ఇస్తున్నాను. వారు వస్తారా దీని మీద చర్చకు? మాట్లాడుకుందాం. రేవంత్ రెడ్డి గారు అయితే సరే ముఖ్యమంత్రి రారు కావచ్చు. రేవంత్ రెడ్డి గారు, KTR గారు వారిద్దరి మధ్యలోనన్నా చర్చ పెట్టండి, లేకుంటే వారి మీడియా చైర్మన్ అన్న పిలవండి, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని చర్చకు వద్దాం, ఇవన్నీ మాట్లాడుకుందాం. దిస్ ఈజ్ బ్లేటెంట్ మిస్యూజ్ ఆఫ్ ఆఫీస్. ఇక్కడ ఆ ల్యాండ్ ఖర్చు గురించి కాదు, లేకపోతే వీళ్ళు ఫెసిలిటీ కాదు, వీళ్ళు 0 ఎంప్లాయీస్ ఎందుకున్నారు, ఇవన్నీ కూడా కాదు. నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి నీ సొంత తమ్మునికి కంపెనీకి నువ్వు ఎట్లా అలొకేషన్స్ చేస్తావు అనేది మా సూటి ప్రశ్న. ఇంతకుముందు ఇందాక చెప్పినట్టే మీరు అలికేషన్ చేస్తున్నటువంటి దానిపైన రెస్పాండ్ కావాలి, మాట్లాడాలి, చర్చకు రావాలని అడుగుతూ ఉన్నారు. ఇంత చేస్తూ ఉన్నారు. ఇంతకుముందుకే మీ పైన కేసు, జైలు, తర్వాత బెయిల్, ఇట్లాంటి సిచ్యువేషన్ మళ్ళీ అట్లాంటి పరిస్థితి ఉంటుంది. అంటే దేనికైనా ఫేస్ చేయడానికి రెడీయా? అంటే భయం కానీ అట్లాంటి సిచ్యువేషన్ లేదా క్రిషాంక్కి? వాళ్ళు పంపినా కూడా ఇంకా మళ్ళీ సేమ్ ఇంకా ప్రభుత్వం లేవుంది, ఇంకా డెప్త్గా డీప్గా ఫోకస్ చేస్తూ పోతూ ఉన్నారు, ఇంకా ఏమేమి ఉంటుందో అనేటువంటి ఒక అది లేదా? అంటే ఎందుకు భయపడాలండి? ఇవాళ మేము అడుగుతున్న క్వశ్చన్లో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నిధి కదా ఇది. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని మీరు అన్నదమ్ముల కోసము
ఇలా పని చేసుకుంటూ ఉంటే నేరుగా ఇంత ఓపెన్గా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, కొండా సురేఖ గారు, రేవంత్ రెడ్డి గారు ఇలా దందాలు ఇవన్నీ చేస్తూ ఉంటే ఖచ్చితంగా ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. ఇది నేననే కాదు, మీకు ఆ బాధ్యత ఉన్నది, ప్రతి ఒక్కరికి ఆ బాధ్యత ఉన్నది. మీడియా కానివ్వండి, సోషల్ మీడియా కానివ్వండి. సరే ఒక్కరిని జైలు వేస్తారు, ఇద్దరిని జైలు వేస్తారు. అదేందది తప్పుడు కేసులు హరీష్ రావు గారి మీద వేసిర్రు, కేటీఆర్ గారి మీద వేసిర్రు, పెద్దలు కేసీఆర్ గారి మీద కూడా వేసిర్రు. దీని మీద మీరు విచారణకు రండి. ఇవాళ విచారణ ఎందుకు? చాలా ప్లెయిన్గా నేను అనేది ఒకటే సింపుల్. రేవంత్ రెడ్డి గారు ప్రెజెంట్ వారే ముఖ్యమంత్రిగా ఉంటే దీని మీద విచారణ జరగదు, ఇది కూడా తొక్కేస్తారు. మా అంటే ఏం చేస్తారు, మేము ప్రెషర్ పెడితే ల్యాండ్ అలొకేషన్ క్యాన్సిల్ చేస్తారు కావచ్చు. కానీ ఇది ఒకటే కాదు కదా, ఇది ఒక్కటి దొరికింది ఆ ఫోర్త్ సిటీ అనే మాయలో. ఎందుకంటే 3 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి గారు మార్కెటింగ్ చేస్తున్నది ఫోర్త్ సిటీ ఆయన 4 బ్రదర్స్ కోసం. ఆ ఫోర్త్ సిటీ అనేది ఆయన 4 బ్రదర్స్ కోసం చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఇంకెన్ని ఉన్నాయో అవన్నీ బయటికి రావాలంటే 100% రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచి ఇవాళ వరకు ఫోర్త్ సిటీలో జరిగిన రిజిస్ట్రేషన్స్, ఫోర్త్ సిటీలో జరిగిన అలొకేషన్స్, ఇవన్నీ డీటెయిల్స్ బయట పెట్టాలి. దీని మీద అసెంబ్లీ కమిటీ వేస్తారా? వేయండి, దానికి కూడా రెడీగా ఉన్నారు. చివరిగా క్రిషాంక్ గారు, జనరల్ ఇట్లాంటి విషయాల్లో కాంగ్రెస్ పార్టీలో ఒకటి హైకమాండ్కి కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఏం జరుగుతుంది అనేటువంటిది. జనరల్గా తెలియదా వాళ్ళకు ఓవర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదా, ఏం జరుగుతుంది అనుకుంటారు? మీరు కూడా అక్కడ నుంచి వచ్చిన బ్యాక్గ్రౌండ్ ఉంది, ఏఐసీసీలో ఎట్లా డిసిషన్ తీసుకుంటారో మీకు తెలుసు. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏంటంటే మూటలు ఇస్తే సైలెంట్ అయిపోయే పరిస్థితి. ఎందుకంటే ఇవాళ చూస్తున్నాం వాళ్ళ పార్టీలో ఎట్లా కొట్లాటలు అవుతున్నాయో చూస్తున్నాం. పదవులు ఏదో విభాగం ఉందంట, చాలా ప్రధాన విభాగం టీడీపీలో పనిచేసినోనికి ఇచ్చిర్రని పాత కాంగ్రెస్ వాళ్ళందరూ మేము రాజీనామా చేస్తాం, మేము పని చేయము అని. ఏఐసీసీ ఏం చూస్తుంది? ఏఐసీసీ అవన్నీ చూసే పరిస్థితే లేదు. నేను అందుకే అన్నా కదా, పాపం బెస్ట్ ఇన్స్పెక్టర్ అండి గచ్చిబౌలిలో, ఆయన ఎఫ్ఐఆర్ చేస్తే బౌన్సర్లు పోయినరు, రాఘవ కన్స్ట్రక్షన్స్ వల్ల ఎఫ్ఐఆర్ చేస్తే ఆయనను తీసేసిర్రు. ఏఐసీసీ మాట్లాడలేదు. అశోక్ నగర్ యువత మీద లాఠీచార్జ్ అయినప్పుడు ఏఐసీసీ మాట్లాడలేదు. లగచర్లలో లాఠీచార్జ్ అయినప్పుడు ఏఐసీసీ మాట్లాడలేదు. షోదా కన్స్ట్రక్షన్స్ కాంట్రాక్ట్లు ఏఐసీసీ మాట్లాడతలేదు. దీని మీద అంతేందుకు డెకెన్ సిమెంట్స్ మంత్రి ఇంటికి టాస్క్ ఫోర్స్ పోలీసులు పోయి బజార్న పడితే ఏఐసీసీ మాట్లాడలేదు. బట్టి విక్రమార్క గారు ముఖ్యమంత్రి గారికి ఫేవరెట్ న్యూస్ పేపర్ నన్ను అటాక్ చేస్తుంది అని అన్న దాన్నప్పుడు కూడా ఏఐసీసీ మాట్లాడలేదు. ఏఐసీసీ ఇళ్ళకెళ్ళి ఇప్పుడు ఏఐసీసీ బాధ ఏముంటుంది? నువ్వు టెజర్ యాక్ట్ ఏదో పెట్టుకున్నావు అంట కదా, అందులేదో నీకు కాంట్రాక్ట్లు వస్తున్నాయంట కదా, భూదందా వస్తుందంట కదా, మరి మాకు ఏఐసీసీకి వాటా పంపవా? వాళ్ళల్లి వాళ్ళది అంతే, వాళ్ళకి కావాల్సింది వాటా మాత్రమే. తెలంగాణను పీక్క తింటున్నది వీళ్ళ కుటుంబం. రైట్. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకి సంబంధించి ముఖ్యంగా కొండలెడ్డి సోదరుడు టెసరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ ఏరోస్పేస్కి సంబంధించినటువంటి టెక్నాలజీ అని చెప్తూ ఒక చిన్న ఇంట్లో ఇక్కడ హైదరాబాద్లో పటాన్ చెరువుకు సంబంధించిన ప్రాంతంలో ఈ ఇంటి ద్వారా చెప్తా ఉన్నారు. ఒక ఎంప్లాయీ కూడా లేదు, కేవలం ₹1,00,000 సంబంధించి స్టార్ట్ అయినటువంటి కంపెనీ. ఇదొక షెల్ కంపెనీ. అమెరికాకి సంబంధించినటువంటి కొంత వాళ్ళతో కలిసి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ లాగా చేసి దానికి సంబంధించిన రీసెర్చ్ లాగా చెప్పి మోసం చేస్తూ ఉన్నారు. దీనిపైన ఎంక్వైరీ జరగాలి, సెంట్రల్ కూడా ఫోకస్ చేయాలి. ముఖ్యమంత్రి ఆయన ఆ స్థానంలో ఉన్నంత వరకు కరెక్ట్ ఎంక్వైరీ జరగదు, రాజీనామా చేయాలి నైతిక బాధ్యత ఉంచి, దాని తర్వాతనే దానిపైన ఫోకస్ చేయాలనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇది బయటపడ్డది ఒక్కటే, ఇట్లాంటివి ఎన్నున్నాయో కూడా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. నన్ను జైలు గతంలో పంపారు, అంతమించి ఏం చేయలేరు, నేను క్వశ్చన్ చేస్తూనే ఉంటాను. రేవంత్ రెడ్డి కేటీఆర్ చర్చకు సిద్ధమైనా పర్లేదు, లేదంటే మీడియా కమిటీ చైర్మన్గా నియామకమైనటువంటి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నాతో దీనిపైన చర్చకు రావాలనేటువంటిది క్రిషాంక్ సవాల్ చేస్తూ ఉన్నారు.